ఊరికి నా క్లినిక్ వచ్చి సీల్ చేసిపోతా ఉంటారు. న్యాయమో మంచి వచ్చేట చంపేస్తే రావాలా? చంపేస్తే చేయండి. చంపకూడదని ప్రయత్నాలండి. వయసు సార్ చంపలేదంటే ఉద్దేశం చంపాలనా? సరే మీ ఇష్టం సార్. ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇంక బెదిరిస్తే చేసినారు, చేసి పోయినండి అంతే కదా. వేస్తాం దగ్గర कौन पकड़ कैसे कल कौन पकड़ कैसा पूजा చేస్తాము దిగాలు వేస్తాము అది చేయకపోతే డ్యూటీ చేయలేదు, ప్రాక్టీస్ చేస్తాను, ఏందో అనేది చేస్తాను కాబట్టి వీళ్ళు ఏదో చేసుకునేసి ఎవరో లంచాలు తీసుకొచ్చి నాకు చేసినారు. కానీ నేనుగా తప్పు చేయలేదు. నాకు 45 years సర్వీస్. ఒకరిని చంపలేదు, ఒకరిని చేయలేదు, ఏమి లేదు. ఊరికి నా క్లినిక్ వచ్చి సీల్ చేసిపోతా ఉంటారు. న్యాయమో మంచి వచ్చేట చంపేస్తే రావాలా? చంపేస్తే చేయండి. చంపకూడదని ప్రయత్నాలండి. వయసు సార్ చంపలేదంటే ఉద్దేశం చంపాలనా? సరే మీ ఇష్టం సార్. ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇంక బెదిరిస్తే చేసినారు, చేసి పోయినండి అంతే కదా. వేస్తాం ఒకే గంటల ఇది చూసుకుంటాము. అది చూసుకుంటే తీసుకుంటాం సంతకం పెట్టలేదు. జిల్లా మొత్తం మీద కూడా ఈ ఆర్ఎంపీలు, పిఎంపీలు అర్హత లేని వైద్యుల ద్వారా వైద్యాన్ని అందించి ఆ వైద్యం వికటించి ప్రజలకందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద వచ్చిన వార్తా కథనాల మేరకు తెలిసిన సమాచారం మేరకు ప్రతి ఒక్కరికి మొదటగా నోటీసులు ఇచ్చేసి ఎవరు కానీ అర్హత లేని వైద్యులు ఎవరు వైద్యం అందించకూడదు, సెలైన్ పెట్టడం, ఇంజక్షన్ వేయడం చేయకూడదు. ఓన్లీ ప్రథమ చికిత్స మాత్రమే చేసి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి రెఫర్ చేయొచ్చు. అలా కాని పక్షంలో వీళ్ళ మీద న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుపడతాయని హెచ్చరించబడింది. తదనుగుణంగానే ప్రతి హాస్పిటల్కి కూడా జిల్లా మొత్తం మీద నోటీసులు ఇవ్వడం జరుగుతుంది.
ఈ నోటీసులు కాదని అప్పటికీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని కోర్టు ద్వారా తగు చర్యలు తీసుకోబడతాయి.